నాన్న నాన్న నాకు డిగ్రీలో గోల్డ్ మెడల్ వచ్చింది నాన్న. అదిరా నా పరువు నిలబెట్టావు. తర్వాత ఏ జాబ్ చేస్తావురా? నేను ఆర్మీకి వెళ్తాను నాన్న. ఆర్మీనా? ఆర్మీ ఎందుకురా? ఒక్కగానొక్క కొడుకు, నా కళ్ళ ముందుండే పని ఏదైనా చేసుకోవచ్చు కదా. లేదు నాన్న, నేను దేశాన్ని కాపాడాలనుకుంటున్నాను. రే, ఇక్కడ ఎవడు ఎవరిని పట్టించుకోడరా. నీకెందుకు దేశం గురించి? లేదు నాన్న, నేను వెళ్తాను. నాన్న, నేను భారతదేశం బార్డర్లో చనిపోతే అమ్మ ఒడిలో చనిపోయాను అనుకో. నీకేంట్రా దేశం పిచ్చి పట్టుకుంది? నాన్న, నువ్వు తిడుతుంది కొడుకును కాదు నాన్న, ఎగరబోతున్న జెండాని. అతడే తన సైన్యం, అతడే తన ధైర్యం, తనలో ఆలోచన పేరే నిశ్శబ్ద ఆయుధం. తన మార్గం, తన గమ్యం శాంతం, పొంగే తన రక్తం పేరే పవిత్ర ఆశయం. Officers. Yes, sir. Get ready for the mission. Copy, sir. Ready, soldiers. Positions. Have a dream that one day జరిగిన యుద్ధంలో షోల్జర్ కార్తిక్ పరిస్థితి విషమంగా ఉన్న కారణం చేత అతన్ని ఇంటికి పంపించేశారు. నానిగారు, మీ అబ్బాయి శరీరం వైద్యానికి సహకరించట్లేదు, వెంటనే ఆపరేషన్ చేయాలి. అశోక్, నా కొడుకు యుద్ధంలో తీవ్రంగా గాయాలై హాస్పిటల్లో ఉన్నాడు. నీ కొడుకుని డాక్టర్ లేదా ఇంజనీర్ చేస్తే హ్యాపీగా బ్రతికేవాడు కదా. ఆర్మీలోకి పంపావు, బుద్ధి లేకపోతే సరే. సర్లే, బోర్డర్లో చేస్తే ఏంటి, ఎక్కడ చేస్తే ఏంటి, దేశం కోసం చచ్చాడనుకో. నీ కొడుకు పెద్ద జవాన్ కదా. అశోక్, వాడిలాంటి వాళ్ళు ప్రాణాన్ని పొలంగా పెట్టడం వల్లేరా మీరు ఇక్కడ ప్రాణాలతో ఉంటున్నారు. వాళ్ళు ఎక్కడ లేకపోతే మనందరం ఎక్కడ వాడు నా దేశం కాపాడుతాను, నా దేశం బాగుండాలి, నీలాంటి వాళ్ళు ఎంతో మంది హ్యాపీగా ఉంటారు నాన్న అని చెప్పి వెళ్ళిపోయాడు. శత్రువు తుపాకి గుండె ఎదురు నిలబడి సమాధానం చెప్పే సైనికుడు రా నా కొడుకు. రే కార్తీక్, నువ్వు ఇక్కడ పడుకుంటే దేశాన్ని కాపాడేవాడు ఎవడరా? రే, నువ్వు వెళ్ళాలి కదా, నువ్వు జవాన్ కదా, నా కొడుకు జవాన్. నిద్రపోతురా
సోల్జర్ కార్తిక్ శత్రు దేశంతో జరిగిన యుద్ధంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసి వీర మరణం పొందారు. కార్తిక్, కార్తిక్, అయ్యో నా కొడుకు. కార్తిక్, నాన్నతో ఒక్కసారి మాట్లాడరారే కార్తిక్. జై జవాన్. బోర్డర్లో సైనికుడే లేకపోతే దేశం శ్మశానమవుతుంది. ముందు మనం బ్రతకాలంటే సైనికుడు మనకంటే ముందు నిలబడాలి. సైనికుడికి గౌరవం ఇద్దాం, మన ప్రాణాల్ని కాపాడే దేవుడికి సలాం కొడదాం. జై జవాన్. నిజంగా ఒక్కసారిగా కళ్ళకు నీళ్ళొచ్చాయి. కొన్ని మనకు 2 రకాల విద్య అవసరం. ఒకటి జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో నేర్పేది, రెండవది ఎలా జీవించాలో నేర్పేది. ఇది మన స్మార్ట్ కిడ్ ప్లే స్కూల్లో దొరుకుతుంది. కురిసే వానకు స్వార్థం లేదు, పండే పంటకు స్వార్థం లేదు, నింగి నేలకి స్వార్థం లేదు, మధ్య ఉన్న మనకెందుకు స్వార్థం? ఈ యొక్క 3 నాళ్ళ ముచ్చట ఈ మనిషి బతుకు ఎందుకు మరి స్వార్థం? ఈ యొక్క స్వార్థం